నమస్తే. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద మనకు చాలా జడ్జిమెంట్స్ రావడం, చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాల మీద కొత్త కొత్త జడ్జిమెంట్ రావడం వల్ల మళ్ళా అదే సబ్జెక్ట్ మీద మనం వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పబోతున్న కంటెంట్ కూడా ఇంచుమించుగా అట్లాంటిదే. సెక్షన్ 73 కింద షోకాజ్ నోటీస్ ఇచ్చి 74 లో ఆర్డర్ పాస్ చేశారు. కారణం ఏంటంటే వీళ్ళు చెప్పే ఒకే ఒక కారణం, డీలర్ నాన్ ఎగ్జిస్టెంట్ కాబట్టి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. 27/3/2024లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది. ఆన్ ది గ్రౌండ్ దట్ ది సప్లయర్ రిజిస్ట్రేషన్ వాస్ క్యాన్సిల్ బై కేటగరైజింగ్ సచ్ సప్లయర్ యాజ్ నాన్ ఎగ్జిస్టెంట్. అతను లేనందు వల్ల అతను రిజిస్ట్రేషన్ ని క్యాన్సిల్ చేస్తున్నారు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళ అభియోగం. కానీ ఇక్కడ డీలర్ ఏం చెప్తున్నాడు, నా దగ్గర ట్రాన్సాక్షన్ జరిగిన ఆధారాలు ఉన్నాయి, పేమెంట్ పర్టికులర్స్ మీకు ఇస్తున్నాను, వచ్చిన ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తున్నాను, ఈవే బిల్స్ ఇస్తున్నాను, లెడ్జర్ ఎక్స్ట్రాక్ట్స్ ఇస్తున్నాను, స్క్రీన్ షాట్స్ ఆఫ్ 2A 2B ఇస్తున్నాను, లారీ రిసీట్స్ ఇస్తున్నాను. ఇన్ని ఇచ్చినా కూడా స్టిల్ మీరు ఇది బోగస్ ట్రాన్సాక్షన్ ఇన్పుట్ ట్యాక్స్ రివర్స్ చేయాలని అడగడం కరెక్ట్ కాదు. మీరు అడిగిన ప్రతి ఒక్కటి అంటే నోటీస్ లో మీరు ఏమేమి అడుగుతున్నారో అన్ని నేను మీకు సబ్మిట్ చేస్తున్నాను. అంటే ఒరిజినల్ ఇన్వాయిస్ కానివ్వండి, పర్చేజ్ రిజిస్టర్ కానివ్వండి, లారీ రిసిట్స్, ప్రూఫ్ ఆఫ్ పేమెంట్, బ్యాంక్ స్టేట్మెంట్, ఈవే బిల్ కాపీస్, ప్రతి ఒక్కటి మీరు అడిగినవన్నీ ఇస్తున్నా కూడా మీరు ఇవేవి పరిగణలోకి తీసుకోకుండా డీలర్ నాన్ ఎగ్జిస్టెంట్, అతని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయింది అన్న ఏకైక కారణంగా ఆర్డర్ని సెక్షన్ 74 లో పాస్ చేయడం కరెక్ట్ కాదు అన్న వాదన్ని కోర్టు వారు అంగీకరిస్తూ ఆర్డర్ని సెటిసైడ్ చేస్తూ మళ్ళా ఇచ్చిన ఆధారాలన్నీ మీరు పరిశీలించండి. ఎందువల్లంటే ఒక ఇన్పుట్ ట్యాక్స్ రేట్ క్లెయిమ్ చేయడానికి ఉండాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ మీకు సబ్మిట్ చేస్తాడు. ఇందాక చెప్పుకున్నట్టుగా ఒరిజినల్ ఇన్వాయిస్, ఈవే బిల్స్, పర్చేజ్ రిజిస్టర్లు, లారీ రిసీట్స్, ప్రూఫ్ ఆఫ్ పేమెంట్ త్రూ బ్యాంక్ అన్ని మీకు ఇచ్చిన తర్వాత కూడా మీ డొమైన్ లో కనబడే 2A 2B ఈ స్క్రీన్ షాట్స్ అన్ని కూడా మీకు సమర్పించాడు డీలర్. అయినా మీరు ఏకైక కారణంతో రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు వారు ఆర్డర్ని సెటిసైడ్ చేస్తూ మళ్ళా మరొకసారి తిరిగి అన్ని పరిశీలించమని చెప్పి వెనక్కి పంపడం జరిగింది. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద మనకు ఎన్ని వీడియోలు చేసినా, ఎన్ని జడ్జిమెంట్ వచ్చినా ప్రభుత్వం వారి అభిప్రాయం మారడం లేదు. డిపార్ట్మెంట్ వ్యూ మాత్రం అక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి నువ్వు చేయాలి, అక్కడ రెట్రాస్పెక్టివ్ క్యాన్సిలేషన్ నువ్వు రివర్స్ చెయ్యి, అక్కడ డీలర్ లేడని చెప్పి మాకు సమాచారం అందింది రివర్స్ చెయ్యి, ఈ పందాలను పోతున్నారు తప్ప ఆన్ హ్యాండ్ డీలర్ సమర్పిస్తున్న ఎవిడెన్స్ ని కాగ్నిజెన్స్ లో తీసుకోవడం లేదు, కన్సిడర్ చేయడం లేదు. కాబట్టి ఇట్లాంటి జడ్జిమెంట్లు డీలర్ కి మంచి భరోసా కల్పిస్తాయి. మీరు కూడా ఒకసారి ట్యాక్స్ ప్లాన్ వెబ్సైట్ లో వచ్చిన ఈ జడ్జిమెంట్ ని చదివి అర్థం చేసుకొని హైకోర్ట్ ఆఫ్ మెడ్రాస్ క్లియర్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ అసిస్టెంట్ కమిషనర్ స్టేట్ ట్యాక్స్ జూలై 1, 2026లో జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేయడం జరిగింది. చదివి అర్థం చేసుకొని మీ క్లయింట్లకు ఎవరికైనా మీకు ఎప్పుడైనా ఇట్లా సమస్య ఎదురైతే ఈ జడ్జిమెంట్ కింద రక్షణ పొందాలని చెప్పి కోరుకుంటూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు అందరికీ నమస్కారం, సెలవు. సర్వే జన సుఖినో భవంతు.